గురువుగారు, ఈ పురంధరదాసుల ఆరాధనోత్సవం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనది గురువందనం. ద్వారకా తిరుమల క్షేత్రం కావచ్చు, మంత్రాలయం కావచ్చు, లేకపోతే ఉడిపి క్షేత్రం కావచ్చు. ఇటువంటి క్షేత్రాల్లో గురువందనాన్ని నిర్వహించి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గురువులకు వందనాలు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యం గురించి వివరించండి. మన భారతీయ సాంప్రదాయంలో భగవంతుడు ఎంత ముఖ్యమో గురువు అంత ముఖ్యమే. యద్గురు సుప్రసన్నస్సన్ అంటారు. ఏ గురువు ప్రసన్న మనస్కుడై అతనికి ఒక ఆశీర్వాదం ఉపదేశం చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. అలాంటి గురువులను స్మరించే దినము 365 రోజులు చేయాల్సిందే. కాకపోతే వ్యాస పౌర్ణిమ అని ఆషాఢ మాసం పౌర్ణిమకు పేరు. వ్యాసుల వారంటే జగద్గురువులు. అలాంటి వ్యాస పౌర్ణిమ రోజు గురువులను పురస్కరించుకొని ఆ రోజు వారికి విశేషంగా వందన పూజలు జరిపేది అన్నమాట. ఆ గురువనుగ్రహాన్ని పొందాలన్నట్టయితే వారిని విశేషంగా మనము కొనియాడాలని చెప్పేసి. గురువు అనుగ్రహం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది అన్నట్టయితే వాడు జీవనంలో ఏది సాధించాలనుకుంటాడో సాధించలేడు. ఒక శాస్త్రపు మాట ఉంది, హరిరుష్టే గురుస్త్రాత గురురుష్టే నకశ్చన. శ్రీహరి భగవంతుడు కోప్పడితే కూడా గురువులు చేసి పట్టుకెళ్ళి, స్వామి నీ భక్తుడు నా శిష్యుడు తప్పు చేశాడు, ఇంకా మీట తప్పు చేయకుండా నేను చూస్తాను, ఇతన్ని అనుగ్రహించు అంటే అప్పుడు సంతోషంతో ఆ శ్రీహరి స్వీకరిస్తాం. గురువే కోపపడి శపిస్తే భగవంతుడు వారిపై కళ్ళెత్తి చూడట. గురురుష్టే నకశ్చన. అలాంటి గురువుల ప్రాముఖ్యము భారత భాగవత హరివంశాదుల్లో చాలా బాగా చెప్పారు. శ్రీకృష్ణుడు తనకి ఏ ఒక బంధములు లేకున్నా గురువుల యొక్క సేవను చాలా బాగా చేశాడు. వాడు చెప్పినట్టుగా చేశాడు. శ్రీరాముడు గురువులను సేవించాడు. సాక్షాత్ భగవదవతారములో కూడా గురువులను వారు ఆరాధించే వచ్చారు. ఎందుకు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా. పెద్దలు ఏం ఆచరిస్తే తర్వాతి వాళ్ళు అదే ఆచరిస్తారు. ఆ విధంగా గురువు అనుగ్రహము ద్వారా భగవద్ అనుగ్రహము కలగాల అందరికీ. ఈ ఒక సిద్ధాంతము, ఈ పరంపర, ఈ హైందవ ఈ సంస్కృతి అనేది ప్రతి ఒక్కరికి బాగా తెలియాలా. టీచర్స్ డే చేస్తారు, ఇండిపెండెన్స్ డే చేస్తారు, చిల్డ్రన్స్ డే చేస్తారు, కొత్త ఉమెన్స్ డే వచ్చింది, అన్ని డేలు వచ్చింది. ఉన్నటువంటి కొత్త చేస్తున్నారు. పాతగా సాంప్రదాయ ప్రకారంగా వచ్చిన గురువందనను మర్చిపోకూడదు. అందరూ గురువును గుర్తించుకోవాలా. అప్పుడే భగవంతుడు మమ్మల్ని గుర్తిస్తాడు. ఆ ఉద్దేశ్యంతో గురువందన ఆషాఢ పూర్ణిమ దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా చేయబడుతుంది. Like and subscribe Eagle Media Works.